జూలై 6వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు ఈ వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఒక థమ్ సింబల్తో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, రోడ్డు సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్పత్ మొబైల్ యాప్ని ప్రారంభించింది? రోడ్డు సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్పత్ మొబైల్ యాప్ని ప్రారంభించింది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. మీకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఆప్షన్ ఏ. రెండవ ప్రశ్న, ఇటీవల హేమంత్ సోరెన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఇటీవల హేమంత్ సోరెన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఒడిశా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్. ఇక్కడ ఆప్షన్ బి జార్ఖండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, ఇటీవల గ్లోబల్ కాంక్లేవ్ ఆన్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబిలిటీ GCPRS ఎక్కడ ప్రారంభించబడింది? ప్రశ్న మళ్ళొకసారి, ఇటీవల గ్లోబల్ కాన్క్లేవ్ ఆన్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబిలిటీ GCPRS ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ సి, న్యూఢిల్లీ. నాలుగో ప్రశ్న, ఇటీవల సర్కీర్ స్టార్మర్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ప్రశ్న మళ్ళొకసారి, ఇటీవల సర్కీర్ స్టార్మర్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోలాండ్. ఆప్షన్ ఏ యునైటెడ్ కింగ్డమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, ఇటీవల వార్తలలో చూసిన డ్యూరాండ్ కప్ ఏ క్రీడలకు సంబంధించినది? ప్రశ్న మళ్ళొకసారి, ఇటీవల వార్తలలో చూసిన డ్యూరాండ్ కప్ ఏ క్రీడలకు సంబంధించినది? బాస్కెట్బాల్, హాకీ, క్రికెట్, ఫుట్బాల్. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, ఫుట్బాల్. ఆరో ప్రశ్న, ఇటీవల సముద్ర భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో షిప్ ట్రాజెక్టరీ ప్రిడిక్షన్ టూల్ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్తో ఏ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది? ప్రశ్న మళ్ళొకసారి, ఇటీవల సముద్ర భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో షిప్ ట్రాజెక్టరీ ప్రిడిక్షన్ టూల్ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్తో ఏ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది? IIT రూర్కీ, IIT బాంబే, IIT అహ్మదాబాద్, IIT ఢిల్లీ. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి, IIT బాంబే. ఏడో ప్రశ్న, ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR ఏ రాష్ట్రంలోని మైకా మైన్లను బాల కార్మికులు రహితంగా ప్రకటించింది? ప్రశ్న మళ్ళొకసారి, ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR ఏ రాష్ట్రంలోని మైకా మైన్లను బాల కార్మికులు రహితంగా ప్రకటించింది? మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ బి, జార్ఖండ్. ఎనిమిదవ ప్రశ్న, ఇటీవల మసౌద్ పిజెష్కియాన్ ఏ దేశానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? ప్రశ్న మళ్ళొకసారి, ఇటీవల మసౌద్ పిజెష్కియాన్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఇరాక్, ఖతార్, ఈజిప్ట్, ఇరాన్. సరైన సమాధానం ఆప్షన్ డి, ఇరాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తొమ్మిదో ప్రశ్న,
కజిరంగా నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ ఇది. కజిరంగా నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి అస్సాం. తెలిసే కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, అస్సాం. 10వ ప్రశ్న. ఇటీవల వార్తలలో చూసిన కృష్ణరాజసాగర కేఆర్ఎస్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మళ్ళొకసారి. ఇటీవల వార్తలలో చూసిన కృష్ణరాజసాగర కేఆర్ఎస్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. 11వ ప్రశ్న. ఇటీవల 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024 గాను ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డుతో ఏ రాష్ట్రాన్ని సత్కరించింది? 11వ ప్రశ్న. ఇటీవల 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024 గాను ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డుతో ఏ రాష్ట్రాన్ని సత్కరించింది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్కి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. 12వ ప్రశ్న. ప్రాజెక్టు పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ప్రాజెక్టు పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? రక్షణ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 13వ ప్రశ్న. ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన 2024 ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? 13వ ప్రశ్న. ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన 2024 ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ధ్రువ్ సిత్వాల్, పంకజ్ అద్వానీ, రూపేష్ షా, గీత్ సేతి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ధ్రువ్ సిత్వాలా. 14వ ప్రశ్న. ఆసియన్ స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ప్రశ్న మళ్ళొకసారి. ఆసియన్ స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? మెడాన్ ఇండోనేషియా, న్యూఢిల్లీ ఇండియా, జోహోర్ మలేషియా, కోల్కతా ఇండియా. ప్రశ్నకు సరైన సమాధానం జోహోర్ మలేషియా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో చూసిన విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మళ్ళీ ఒకసారి. ఇటీవల వార్తల్లో చూసిన విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోని ఒకసారి థంబ్ సింబల్ పై నొక్కి లైక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ డి కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.